గబ్బిలాలను ఎవరు తలకిందులుగా చెట్టుకి వేలాడదీశారు? ఎవరూ కాదు, వాటి యొక్క సహజమైన స్వభావం. అలాగే భగవంతుడు ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. మొసలికి నీళ్ళల్లో ఉన్నప్పుడే బలం ఎక్కువ ఉంటుంది. అలాగే పక్షులకి ఆకాశంలో ఉన్నప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది. కొన్ని భూచరాలు ఉన్నాయి, అవి భూమి మీద ఉన్నప్పుడే బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తులు కూడా అంతే, మనుషులు కూడా అంతే. వీళ్ళకి కొన్ని ప్రత్యేకతలు భగవంతుడు స్వతహాగా ఇస్తుంటాడు. సృజనాత్మకత. కొందరు బొమ్మలు చక్కగా గీయగలుగుతారు, కొందరు చక్కగా మాట్లాడగలుగుతారు, కొందరు చక్కగా పాడగలుగుతారు. అలాగే కొన్ని ప్రత్యేకతల నైపుణ్యాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ. కొందరు చాలా తేలిగ్గా వాళ్ళకొచ్చిందే విద్య, వాళ్ళకొచ్చి తెలిసిందే జ్ఞానం అన్నట్టుగా, అయ్యో నీకు ఇది కూడా తెలియదా అని చెల్లుచూపు చూస్తారు. చాలా తప్పు. నీకు వచ్చింది విద్య కాదు, నీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియనంత మాత్రాన వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే అది ఒట్టి మాట. వాళ్ళకి తెలిసిన విషయం నీకు తెలియకపోవచ్చు కదా. చేతనైతే నీకు తెలియని విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళని అభినందించాలి, ఒకళ్ళొకరు ప్రోత్సహించుకోవాలి. అంతేగాని నీకు తెలియదా అని ఎగతాళిగా మనం మాట్లాడకూడదు. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి, ఎవరి గొప్పతనాలు వాళ్ళవి.